కొన్ని ప్లేసెస్ ఉంటాయి. మనం ఇయర్స్ తర్వాత కూడా విజిట్ చేస్తే టైం మొత్తం రివర్స్ అయినట్టు అనిపిస్తుంది. ఈ సండే చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ నా స్కూల్‌కి వెళ్ళాను. ఈ రోడ్ చూసిన వాళ్ళకి చాలా నార్మల్‌గా ఉంటుంది. కానీ నాకు మాత్రం ఇది మెమోరీస్‌తో ఫుల్‌గా ఉంది. ఫస్ట్ క్లాస్ నుండి 10థ్ వరకు నా వరల్డ్ మొత్తం ఇక్కడే ఉండింది. అప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు కాలేజ్‌కి వెళ్తాను, ఎప్పుడు జాబ్ చేస్తాను అని ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు చిన్నప్పటి రోజులు ఎంత సింపుల్‌గా, ఎంత ప్యూర్‌గా ఉన్నాయో అర్థమవుతుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే అందరూ ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ, నాకు మాత్రం ఇక్కడే లైఫ్ దొరికింది. ఇక్కడే నేను ఫస్ట్ టైమ్ స్టేజ్ మీద డాన్స్ చేశాను. ఇక్కడే సింగింగ్ నేర్చుకున్నాను. డెబిట్ కాంపిటీషన్స్, ఎస్సే రేటింగ్స్, కల్చరల్ యాక్టివిటీస్, క్విజ్ కాంపిటీషన్స్, బుక్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్, స్కూల్లో ప్రేయర్ సాంగ్స్, ప్రేయర్‌లో న్యూస్ చదవటం, స్లోగన్స్ చెప్పటం అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ బిగిన్స్ హియర్. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వస్తే చేతి నిండా గిఫ్ట్స్‌తో ఇంటికెళ్ళిన రోజులు. ఆ హ్యాపీనెస్ ఇప్పుడు కూడా దేనితో మ్యాచ్ అవ్వదు. మేము చదువుకునేటప్పుడు బెంచెస్ కూడా సరిగ్గా లేవు. గ్రౌండ్స్ కూడా చాలా సింపుల్‌గా ఉండేవి. ఫెసిలిటీస్ అన్నీ చాలా తక్కువే. కానీ డ్రీమ్స్ మాత్రం చాలా పెద్దగా ఉండేవి. ఈ క్లాస్ రూమ్స్‌లో నేను ఫస్ట్ టైమ్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం నేర్చుకున్నాను. ఈ ట్రీస్ కింద ఫ్రెండ్స్‌తో కూర్చొని నవ్వుకోవటం, బ్రేక్‌లో ఆడుకోవటం, లంచ్ బ్రేక్‌లో తినటం. ఇప్పుడు స్కూల్ చాలా మారిపోయింది. కానీ నా మెమోరీస్ మాత్రం చేంజ్ అవ్వలేదు. సమ్‌టైమ్స్ మనం గ్రో అవుతాం, ప్లేసెస్ చేంజ్ అవుతాయి. కానీ మన రూట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయో అదే మన స్ట్రెంగ్త్ కదా! ఇంకా సమ్మర్ వస్తే మాత్రం ఈ చెట్టు కిందే ఉండాలం చింతకాయల కోసం. ఈ స్కూల్ నాకు ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్, కరేజ్ అండ్ ఐడెంటిటీ ఇచ్చింది. If you are also studying in government school, comment proud because sometimes simple beginnings create the strongest stories. Thank you for watching.